లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో అమెరికా పర్యటనను రద్దు చేసుకుని తిరిగి వచ్చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి యూకే, యుఎస్ పర్యటనలకు ప్రభుత్వం ముందుగానే అనుమతులు కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేవలం లండన్ పర్యటనకే క్లియరెన్స్ ఇచ్చి అమెరికా పర్యటనకు రాజకీయ కోణం చూపిస్తూ అనుమతి నిరాకరించిందని తెలిపారు. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో అమెరికా పర్యటనను రద్దు చేసుకుని తిరిగి వచ్చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి యూకే, యుఎస్ పర్యటనలకు ప్రభుత్వం ముందుగానే అనుమతులు కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేవలం లండన్ పర్యటనకే క్లియరెన్స్ ఇచ్చి అమెరికా పర్యటనకు రాజకీయ కోణం చూపిస్తూ అనుమతి నిరాకరించిందని తెలిపారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో ఉన్నారు. చారి, చెప్పండి, లండన్ పర్యటన ముగించుకొని అయితే హైదరాబాద్ కు చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. 3 రోజులు లండన్ పర్యటన చేసిన తర్వాత యాక్చువల్ గా అమెరికా పర్యటనకు వెళ్లాల్సింది, కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో లండన్ పర్యటన నుంచే నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. అయితే నిన్న సాయంత్రం తను లండన్ నుంచి బయలుదేరుతున్నటువంటి సందర్భంగా ఒక ట్వీట్ కూడా చేశారు. లండన్ పర్యటనకు సంబంధించి విజయవంతంగా ముగిసింది. దేశానికి సంబంధించినటువంటి కొన్ని యూనివర్సిటీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. దాంతో కొంత తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థలకు టెక్నికల్ సపోర్ట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరొక అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్ని విషయాలపై మాట్లాడుకుందామని. అంటే సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అమెరికా పర్యటనకు ఎందుకు నిరాకరించింది అనేటువంటి అంశాలన్నిటిపై కూడా ఆయన మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి 3 రోజులు లండన్ పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. రైట్, థ్యాంక్ యూ చారి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.